మనకి టైం లేదు. ఫేస్ స్కాన్ టెక్నాలజీ యూస్ చేసి హెడ్ మాస్టర్ ఉన్న ఫుటేజ్ మొత్తం సెపరేట్ చేయి. క్విక్. ఓకే. అవుట్. అదే చెప్తారు. అభి వస్తున్నా. అభి లోపల పద. యా కమింగ్. సీ దిస్. జూమ్ చేయి. యా దొరికేసామంటావా? వీడిని ఎప్పుడు ఊళ్ళో చూడలేదే. నీకు ఉంటుంది చూడు. వీడెవడు? రాఘవరావుని మన పక్కూరండి, సిటీలో పని చేస్తుంటాడు. ఓకే. రాఘవరావు అంటే మీరేనా? నేనే. మీరెవరు? రుద్రవరం ఎస్ఐని. నమస్కారం సార్. ఆ పక్కూరేనండి మాది. తెలుసు. మీకు హెడ్ మాస్టర్ ఎలా తెలుసు? హెడ్ మాస్టర్ గారు మహానుభావుడండి. నన్ను ఈ ఉద్యోగంలో పెట్టించింది ఆయనే. అంతేకాదు నా పిల్లలకి చదువు కూడా చెప్పించారు. మా పెద్దమ్మాయికి మంచి సంబంధం చూసి మొన్న డిసెంబర్ నెలలో ఆయనే దగ్గరుండి పెళ్లి చేశారు సార్. ఆర్థికంగా చితికిపోయిన మా బతుకుల్ని ఆయనే నిలబెట్టారు సార్. ఆ కృతజ్ఞతతోనే అప్పుడప్పుడు ఆయన్ని కలుస్తూ ఉంటాను. అలాంటి వ్యక్తికి ఇలా జరగడం చాలా బాధగా ఉంది సార్. మీరు లాస్ట్ టైం ఆయన ఎప్పుడు కలిశారు? ఆగస్టు 15కి సార్. ఆయన మీకు కవర్ ఏమన్నా ఇచ్చారా? కవరా? ఈ కవర్ మా అమ్మాయి డెలివరీకి ఓ కవర్ ఇచ్చి దాంట్లో కొంత డబ్బు పెట్టారు సార్. నాకే కాదు సార్, ఆయన చాలా మందికి అలా సాయం చేస్తూ ఉంటారండి. ఓకే, ఏదైనా అవసరం అయితే నేను మీకు కాల్ చేస్తాను. అలాగే సార్. ఇన్వెస్టిగేషన్ కోసం మీరు ఊరు కూడా రావాల్సి ఉంటుంది. అలాగే సార్. పిలుస్తాను. నమస్కారం. పర్లేదు, మీరు ఉండండి. Check all his belongings. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈయన కూతుని స్టేషన్కి తీసుకురండి. మిగతా డీటెయిల్స్ తనే చెప్తుంది. ఓకేనా? చెప్తా. ఇండియాలోనే అతిపెద్ద హవాలా నడుస్తోంది ఇక్కడ. కార్ నెంబర్ని బట్టి ఒక కారులోంచి ఇంకో కారులోకి డబ్బు మారుతూ ఉంటుంది. ఈ బిల్డింగ్ మొత్తం డబ్బు ఎంత ఉంటుంది? ఇంచుమించుగా 3000 కోట్లు ఉంటుంది. 3000 కోట్ల? హెడ్ మాస్టర్కి దీనికి సంబంధం ఏంటి? అది నాకు తెలీదు సార్. బాగుంది సార్. అసలు ఎవట్రా నువ్వు? 1000 కోట్ల హవాలా మనీ, నీకోసం పనిచేసే జనం, ఒక్క స్విచ్ నొక్కగానే పేలడానికి బాంబులు. ఏం ప్లాన్ చేశావు? ఎవరు నువ్వు? టెర్రరిస్టువా? మాఫియావా? మావోయిస్టువా? ఏం చేస్తున్నావు నా దేశాన్ని? We rule the world. యుద్ధం అనివార్యం. ఎవరు నన్ను ఆపలేరు. ఇక్కడ ప్రాణానికి విలువ లేదు. నువ్వు చెప్పే జనం గురించి ఆలోచించే టైం నాకు లేదు. ఇది నా వ్యూహం, నేను ఏర్పాటు చేసిన పద్మ వ్యూహం. అందులో గెలవడం కోసం వాడతాను, కానీ అందులో గెలిచేవాడు ఒక్కడే. అది నేనే. అభి, వేటాడే సింహాలు, కాటేసే పాములు,
మాటేసే తోడేళ్లు అణువున ఉంటాయి. వాటిని నువ్వు తట్టుకోలేవు. వెళ్ళిపో, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఏంటి వెళ్ళిపోయేది? చూద్దాం ఎవడు గెలుస్తాడో చూద్దాం. ఇప్పటి వరకు నువ్వెవరా అని ఆలోచించాను. ఇప్పటి నుంచి నీలా ఆలోచిస్తాను. నువ్వు ఎవరో, నీ వెనకాల ఎవరున్నారో మొత్తం తెలుసుకుంటాను. నువ్వన్న సింహాల్ని, బావుల్ని, తోడేళ్లని చంపి పద్మ వ్యూహాన్ని ఛేదించి బయటికి వస్తాను. ఇది అభిమన్యుడి గెలుపని నీతోనే చెప్పిస్తాను. అనుభవంతో చెప్పే ప్రతి మాట విలువైందే. కొంతకాలం నాతో ఉన్నావు కాబట్టి చెప్తున్నాను. వద్దు, ఇంత మొండితనం వద్దు. ఒక మొండోడు రాజు మాటే వినడు. అలాంటిది రాజే మొండోడైతే ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.